ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవరకొండ, నాంపల్లి, నార్కెట్పల్లి మండలాల్లో యూరియా కోసం రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒక ఆధార్ కార్డుపై ఒక బస్తా మాత్రమే ఇస్తూ ఉండటంతో మిగతా అవసరాల కోసం అధిక ధరలకు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోయారు. మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అటు నకిరేకల్లో యూరియా కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టి రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. నా పేరు జగ్గాని బాబురావు. నేను 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఎకరానికి ఒక కట్టదార ఇస్తామని చెప్పేసి లేట్ చేయడం వల్ల యూరియా కొరత తీవ్రంగా ఏర్పడడం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ యూరియా కొరతకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి యూరియా కొరత తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. రైతులంతా కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఫర్టిలైజర్ షాపులు, ఈఎస్ఈఎస్ కేంద్రాలతో పాటు ఎన్డీసీఎంఎస్ కేంద్రాల వద్ద కూడా యూరియా కోసం అయితే బాధలు తీరుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే తెల్లవారుజాము నుంచి స్లిప్పులు లైన్ లో పెట్టుకుని ఆధార్ కార్డు, అదేవిధంగా ఇతర వస్తువులు లైన్ లో పెట్టుకుని యూరియా కోసం అయితే బాధలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 75,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే నల్గొండ జిల్లాకు సరఫరా అయింది. దీంతో ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సాగర్ ఆయకట్టు ప్రాంతంతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు వరి పంటను కూడా సాగు చేశారు. వాటర్ సమృద్ధిగా వస్తుండటంతో కూడా ఒక్కసారిగా యూరియా అవసరం పెరిగింది నల్గొండ జిల్లాలో. అయితే దీనికి సంబంధించి సూర్యాపేటతో పాటు నల్గొండ, మిర్యాలగూడ ఆ ఏరియాలో రైల్వే వ్యాగన్ల ద్వారా ఇప్పటికే 1,500 బస్తాల చొప్పున ప్రతిరోజు నల్గొండ జిల్లాకు యూరియా వస్తున్నప్పటికీ కూడా కెనాల్ ఏరియాలో విరివిగా యూరియా వినియోగం పెరగడంతో కూడా మెట్ట పంటలకు యూరియా లేక ఇటు తుంగతుర్తి, భువనగిరి ఏరియాతో పాటు మునుగోడు, నల్గొండ, గుండ్లపల్లి సమీప ప్రాంతాల్లో మెట్ట పంటల కోసం అయితే యూరియా కోసం రైతులు 3 రోజుల నుంచి కూడా ఒక్కొక్క ఫర్టిలైజర్ షాప్ ముందు ఎదురు చూస్తున్న పరిస్థితులతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటు ఇద్దరు మంత్రులు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా యూరియా కొరత ఉందని చెప్పి మంత్రులను కూడా గౌరవ చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో అయితే నెలకొంది. ముఖ్యంగా యూరియా షార్టేజీని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం 8,30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 5,86,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అయితే రామగుండం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పని దినాల సంఖ్య ప్రాబ్లంతో కూడా కొంత 145 రోజుల పని దినాలకు 78 రోజులు మాత్రమే ఆ ఫ్యాక్టరీ పనిచేయడంతో కూడా అక్కడి నుంచి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి తెలంగాణలో యూరియా షార్టేజ్ అయిందంటూ కూడా ఇక అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక కోళ్ల ఫారాలతో పాటు చేపల ఫిషరీస్ కి, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కూడా కొంత యూరియాని తరలించినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. రైతులు తీవ్ర ఆందోళనలు నల్గొండ జిల్లాలో చేస్తుండటంతో కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు వచ్చేటువంటి యూరియా కోటాని ఒక్కొక్కరికి ఎకరానికి ఆధార్ కార్డుకు 2 బస్తాల చొప్పున ఇస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో నెలకొనడంతో 4 రోజుల నుంచి తీవ్ర గందరగోళ పరిస్థితులు యూరియా కోసం నల్గొండలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.